పాల్గొని వచ్చారు. ఇంకా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేల కాదు, లక్షల మంది లేస్తూనే ఉంటారు. మీరు చాలా సార్లు చెప్పారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారు మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులు వేరని దేవుని నుంచి చెప్తున్నా. అది ఇప్పటికీ చెప్తున్నా. 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో అది ఏంటో క్రైస్తవులందరూ నిరూపించబోతున్నారు. ఖచ్చితంగా అది జరిగితే ప్రవీణ్ పగడాల గారిని చంపి చంకలు పుట్టుకుంటూ అంటున్నారు. ఒక గొంతుని కోసేసామురా, క్రైస్తవులు చావ చచ్చి బతుకుతారు, ఇంకా భయపడి వెనకడుగు వేస్తారు. ఒకటే మాట చెప్తున్నా, ఎవరికైనా సరే ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నా, క్రైస్తవుడు అంటే భయం ఎరగని వాడు, క్రైస్తవుడు అంటే భయం తెలియని వాడు, క్రైస్తవుడు అంటే నిద్రపోతున్న సింహం వంటి వాడు. జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవుడు నిద్రపోతున్న సింహాల వంటి వాళ్ళరా, తట్టి గోకి లేపకండి, లేచి పంజాబీ సుత్తే ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని ఈరోజు క్రైస్తవులు నిద్రపోతుంటే తట్టి 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 లేపారు. ఈరోజు సింహాల్లాగా మేము వచ్చాం, పంజాబీ సుతున్నాం, ఎదుర్కోవడానికి సిద్ధపడండి. నన్ను కొంతమంది అడిగారు, క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నా ఏమన్నా తెలుసా? తిరగబడమని, ప్రభుత్వం మీద తిరగబడమని, రాళ్ళు విసరమని, తగలబెట్టమని, బస్సులు తగలబెట్టమని కాదు. నేనే కాదు, నా స్థానంలో నిలబడి ఎంతటి కోటీశ్వరుడు కానీ, ఎంతటి సేవకుడు కానీ చెప్పినా మా క్రైస్తవులు చాలా మంచోళ్ళు సార్, మా చేతుల్లో రాళ్ళు పట్టుకోవడం మాకు రాదు, మేము తిరగబడి గొడవలు చేయటం మాకు రాదు, కొట్లాడటం మాకు రాదు, బస్సులు తగలబెట్టడం మాకు రాదు, షాపుల అద్దాలు పగలగొట్టడం మాకు రాదు. మాకు తెలిసింది ఒకటే, ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వంతోనే ప్రశ్నించబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు రెచ్చగొడుతున్నామంటే రెచ్చగొడుతున్నా. మరలా చెప్తున్నా, అభినయ్ దర్శన్ అనే నేను క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికే వచ్చా. నేను 37 సంవత్సరాల వయసు నాది. 37 సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు రాలా. కారణం ఏంటో తెలుసా? మనకెందుకులే రాజకీయ నాయకులు ఉన్నారు, మనకెందుకులే పెద్దలు ఉన్నారు, మనకెందుకులే పోట్లాడే వాళ్ళు ఉన్నారు, మనకు అవసరమేముంది, పెద్దలు చూసుకుంటారు అనుకున్నా. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురయ్యారో ఆ రోజు నిర్ణయించుకున్నా, అభినయ్ దర్శన్ అనే నేను చచ్చిపోయే వరకు బతికితే ప్రవీణ్ పగడాల గారిలాగా బతకాలి, ప్రజల గుండెల్లో బతకాలని నిర్ణయించుకున్నా. నేను పగడాల గారు మరణించడానికి ముందు ఆయన చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన కంఠం ప్రతి ఇంటిలో కూడా మోగుతుంది. ఈరోజు ప్రతి ఇంటిలో మోగుతుంది. ఈరోజు పగడాల గారి రెచ్చగొడుతున్నావా? రెచ్చగొడుతున్నా. ఏమన్నా తెలుసా? చావ చచ్చి బతుకుతున్న క్రైస్తవులారా, కాలి కింద చెప్పులాగా పిరికల్లో లాగా ఉంటారు. రండి, క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏకమై ఉద్యమం చేద్దాం అని రెచ్చగొడుతున్నా. అన్యాయాన్ని ప్రశ్నించమని రెచ్చగొడుతున్నా. క్రైస్తవులకి కావాల్సిందంటే తెలుసా? ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ గొంతుని మూసేశారు, ఒక గొంతుని. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి స్థానంలో ఒక అజయ్ బాబు నిలబడ్డాడు, ఒక అభినయ్ దర్శన్ నిలబడ్డాడు. మాది ఉడుకు రక్తం, మాకు స్పీడ్ ఎక్కువ, మా బండికి బ్రేక్ వేయాలంటే తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయాల్సిందే తప్ప అంతకు మించి ఇంకేం చేయలేరు. ఈరోజు అజయ్ బాబు ఏదికి మీద ఉండాల్సిన వాడు, మాట్లాడాల్సిన వాడు. రక్తం మరిగిపోతుంది అతనికి. గదిలో ఉన్నాడు, లైవ్ చూస్తున్నాడు. రాలేకపోయానే, చాలా ఖర్చు పెట్టాం, చాలా కసితో ఆశయాలతో ఎన్నో మీతో పంచుకోవాలని విశాఖపట్నంలో మరలా ఇదే రీతిగా సిఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున అజయ్ బాబు, అభినయ్ దర్శన్ ఇద్దరు కూడా క్రైస్తవుల మెగా కాన్ఫరెన్స్ వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్ని రోజులు ఆపుతారో, ఎంత కాలం ఆపుతారో ఆపండి. క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నా. ఏమన్నా తెలుసా? అన్యాయాన్ని ప్రశ్నించండి, గొంతు విప్పండి. కాన్స్టిట్యూషన్ లో మనకు ఉన్నటువంటి హక్కులు తెలుసుకోండి సార్. ఎంతకాలం తెలియని బతుకులు బతుకుతారు. ఈరోజు ప్రభుత్వం నిన్ననే హైకోర్టు ఒకటి జీవో పాస్ చేసింది, ఒక చట్టం విడుదల చేసింది. ఎంత తెలుసా? ఎవడైతే సంఘానికి పోతాడో, ఎవడైతే బైబిల్ పట్టుకుంటాడో, ఎవడైతే క్రైస్తవుడు అనుకుంటాడో వాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని హైకోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి లేదు. ఎవరికి తెలుసా? చర్చిలకు వెళ్ళే వాళ్ళకి, క్రైస్తవులు మనం చెప్పుకునే వాళ్ళకి బైబిల్ పట్టు
పట్టుకొని తిరిగి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని. సార్ మేము నమ్మేది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సార్, కోర్టుని మేము నమ్ముతాం. అలాంటి చట్టాలే క్రైస్తవులకి ఈరోజు అన్యాయమైన తీర్పునిస్తే మేము మా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ ఏడవాలి? మా కన్నీళ్ళు తుడిచేటోడు ఎవడు వస్తాడు ఈ భూమి మీద? ఎవడు వస్తాడు సార్? ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా నేను పిటిషన్ వేయబోతున్నాను. క్రైస్తవుడికి ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదు సార్. నేను పుట్టినప్పుడు నాకు పాటు కులం వచ్చింది, నేనేం చేయాలి? నా కులాన్ని నేను నిర్ణయించుకోలేను, నా కులాన్ని నేను రాసుకుని నా వెంట తెచ్చుకోలేను. నా కులం నేను నిర్ణయించుకునేది కాదు, అది నా పుట్టుకలో నా జన్మతో వచ్చేది. కానీ మతం మనసుకు సంబంధించింది, మనస్సాక్షికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. నాకు నచ్చిన దేవుణ్ణి నాకు కోరుకుంటాను నేను, అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఒక అభినయ దర్శనం, ఒక అజయ్ బాబు మాట్లాడితే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నోరు మాట్లాడగలిగితే అప్పుడు క్రైస్తవుల దమ్మేంటో అర్థమవుతుంది అందరికీ కూడా. ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్ ఏమో చెప్పింది? రాజ్యాంగం